ఏమండి పల్లెలకు పట్టణాలకు తేడా ఏంటండి? అరే చాలా సింపులే. పల్లెల్లో ఏంటంటే ఆవులను ఇంట్లో పెంచుకుంటారే, కుక్కల్ని వీధిలో వదిలేస్తారు. అదే పట్టణాలలో అనుకో కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటారు, ఆవుల్ని వీధుల్లో వదిలేస్తారు. అంతేగా? కరెక్ట్ అండి, నిజంగా చెప్పారు. ఇంకా ఇది కాక ఇంకా చాలా ఉంటాయి అబ్బా. అవునండి, ఇంకా ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ అన్ని పల్లెలకి పట్టణాలకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్ని కామెంట్ సెక్షన్లో మన ఫ్రెండ్స్ పెట్టేస్తారు. ఓకే, మీరు పెట్టండి. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అవి మీరు పెట్టేసేయండి. హలో అమ్మా, లేదు లేదు నాకు తెలియదా అమ్మా. అన్నీ నాకు తెలియనట్టు చెప్తావు ఎందుకే అసలు అట్లా? లేదు లేదు ఓకే. అమ్మా నేను తర్వాత కాల్ చేస్తామ్మా, కొంచెం బిజీగా ఉన్నా, ఫ్రీ అయ్యాక నేనే చేస్తాలే. ఓకే మరి బాయ్. ఇప్పుడు వీళ్ళ అమ్మ ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా? అరే మా బిడ్డ ఎంత కష్టపడిపోతుందో మెట్టిన ఇంట్లో, దానికి ఎంత రాచి రంపాన పెడుతుర్రో, దానికి ఇంత కూడా మాట్లాడే టైం కూడా దొరకలేదు, 2 నిమిషాలు మాట్లాడే టైం కూడా దొరకలేదు అని ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ గంటన్నర మాట్లాడింది అస్సలు పట్టించుకోదు. ఇట్లుంటుంది వీళ్ళతోని. శ్రీకాంత్ గారు, ఎంత చదువుకున్నా ఏం సాధించలేకపోతున్నాం సార్. అరే నేను అందుకే చెప్తున్నాను కదా, మంచిగా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా మొగుడిని సాధించుకోవచ్చు కదా. అంతేగా? అవును, 2 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదేంటి? సార్ అది నిన్ననే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేసి వచ్చాను సార్. అదేంటయ్యా, మొన్న సినిమా థియేటర్లో వేరే అమ్మాయితో చూసా నిన్ను. చూసారా సార్ మీరు కూడా? అనుకోకుండా మా ఆవిడ కూడా చూసింది సార్, అందుకే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అర్థమైందిలే సార్, ఏమనుకోకండి సార్. ఏవండి నేను వెళ్తున్నాను. మంచిది. ఏవండి మిమ్మల్ని, నేను వెళ్తున్నాను. అదేనే బాయ్ చెప్తున్నావా పర్మిషన్ అడుగుతున్నావా? నాకేం అర్థమైతలేదు. నాకు అమౌంటో కార్డో ఏదన్నా ఇస్తే నేను వెళ్తా అని చెప్తున్నా. ఓ అట్లా చెప్పు, నేను అదే అడుగుతున్నాను. పర్మిషనా బాయ్ ఎప్పుడో నాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైందిలే. తప్పదా? ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.